హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి జున్ను పాలతో జున్ను తయారీ విధానం అండి. మ్యాక్సిమం అందరికీ తెలిసిన ప్రొసీజరే, కానీ తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీని ఇక్కడ నేను షేర్ చేస్తున్నానండి. జున్ను అనేది చాలామంది ఫేవరెట్ స్వీట్ రెసిపీ కదా, చాలా ఇష్టంగా తింటారు. ఈ జున్ను పాలని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసినట్లయితే 1 మంత్ దాకా నిల్వ ఉంటుందండి. మనకి కావాలనుకున్నప్పుడు తీసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. జున్ను గడ్డలాగా పర్ఫెక్ట్గా రావడానికి కరెక్ట్ మెజర్మెంట్స్తో ఈ రెసిపీని ఇప్పుడు మనము చూసేద్దాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం జున్నును తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. ఇక్కడ నేను మొదటి రోజు జున్ను పాలని 1 గ్లాస్ వరకు తీసుకున్నాను. ఇవి 1/2 లీటర్ వరకు ఉంటాయి. 1 గ్లాస్ పాలకి 3 గ్లాసుల ప్యాకెట్ పాలని యూజ్ చేస్తున్నానండి. తర్వాత 3/4 కేజీ వరకు బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. ఈ 3/4 కేజీలో కాస్త బెల్లాన్ని తగ్గించి, ఒక అచ్చు ఉంది కదండి, ఒక అచ్చుని ఎరగొట్టేసి కొంచెం పక్కన పెట్టేసి దానికి బదులు పంచదారని యూజ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 10 నుంచి 15 వరకు ఇలాచి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి మనం తీసుకున్న 1 గ్లాసు జున్ను పాలని వేయండి. తర్వాత అందులోకి 3 గ్లాసుల నార్మల్ పాలని యాడ్ చేసుకోండి. మీరు 2 లేదా 3 రోజుల పాలని యూజ్ చేస్తున్నట్లయితే నార్మల్ పాలని 1.5 గ్లాస్ వరకు యూజ్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువగా యాడ్ చేసినా పల్చగా అయిపోతుంది. లెక్క ప్రకారం ఇవి లీటర్ వరకు పాలండి. అంటే మనం 1/2 లీటర్ గ్లాస్ కదా, దాంతో జున్ను పాలు 1 గ్లాస్ తీసుకున్నాం, అలాగే 3 గ్లాసుల నార్మల్ పాలు తీసుకున్నాం కాబట్టి 1 లీటర్ పాలకి 3/4 కేజీ వరకు బెల్లం పడుతుందండి. చూస్తున్నారు కదా, బెల్లాన్ని అంతటి నేను ఇక్కడ చక్కగా చిన్నగా గ్రేట్ చేసేసుకుని అందులోకి యాడ్ చేసేసి అంతటా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ 3/4 కేజీ బెల్లంలోంచి కాస్త బెల్లాన్ని తగ్గించి దానికి బదులు పంచదారని వేయడం వల్ల జున్ను టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఈ విధంగా బెల్లం, పంచదార పాలలో చక్కగా కరిగిపోయిన తర్వాత ఈ పాలని మనం ఎందులో అయితే జున్నును వండాలనుకుంటున్నామో అందులోకి చక్కగా వడగట్టేసేయాలండి. ఇలా చేయడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే రిమూవ్ అయిపోతాయి. తర్వాత అందులోకి మనం క్రష్ చేసి పక్కన పెట్టుకున్న మిరియాలు, యాలకుల పొడిని మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మూతను ఉంచి ఇడ్లీ పాత్ర గిన్నెను తీసుకున్నానండి ఇక్కడ నేను. అందులోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఈ బాక్స్ని అందులో పెడుతున్నాను. మీరు కావాలంటే స్టాండ్ని కూడా అందులో వేయచ్చు. ఈ విధంగా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మూతను ఉంచి స్టవ్ని ఆన్ చేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించాలండి. తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మొత్తానికి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 25 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత మూతను తీసి టూత్ పిక్ని జున్నులోకి పెట్టి గుచ్చినట్లయితే, క్లీన్గా వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లేనండి. మనం కేక్ని ఏ విధంగా అయితే చెక్ చేస్తామో అదే విధంగా చెక్ చేసుకోవాలి. ఏమైనా కాస్త అంటుకుంటున్నట్లయితే, అంటే పాలలాగా ఏమన్నా అంటుకుంటున్నట్లయితే మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి, కుక్ అయిపోతుంది. ఈ విధంగా కుక్ అయిపోయిన జున్నుని ఇడ్లీ పాత్రలోంచి బయటకు తీసేసి చల్లారనివ్వండి. చల్లారిన జున్నుని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి ఈ విధంగా చుట్టూతా కాస్త స్క్రాచ్ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా జున్ను గిన్నెలోంచి ఊడి బయటకు వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా స్మూత్గా, టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.